ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. మనం ప్రతివారం కూడా చెప్పుకుంటున్నటువంటి వార ఫలితాలు సూచనగా తీసుకొని కార్యసిద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను చెప్పేటువంటి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా విని ఆచరించగలిగితే అదృష్టయోగం మీ సొంతం. ఎందుకంటే నేను చెప్పేది భగవద్గీత పారాయణం, జన్మ జాతకాలు చూసుకోవడం, అంతకు మించి ఉండదు. కాబట్టి మనం ఇప్పుడు జూన్ నెలలో జూన్ నెల రెండవ వారం మనకి ఎలా ఉండబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వార ఫలాలు కూడా నేను జూన్ 8వ తేదీ నుంచి 14వ తేదీ మధ్యలో ఉన్నటువంటి ఫలితాలు చెప్తున్నాను. 8 నుంచి 14 మధ్యలో ఉన్నటువంటి విశేషమైన ఫలితాలు మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఈ వారం మనకి మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు తెలుసుకుందాం. చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. ధనధాన్య వృద్ధి, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చండి. ఆర్థిక విషయాలు వెసులుబాటు ఉంది కాబట్టి అప్పుల బాధ నుంచి విముక్తులే అవకాశం. అన్నిటికంటే ముఖ్యమైనది వృత్తి ఉద్యోగాదుల్లో ఎలా ఉంది అంటే ప్రమోషన్ వస్తుందా? తప్పకుండా ఈ వారంలో మీరు ప్రమోషన్ కోసం ప్రయత్నం చేయవచ్చు, అనుకున్న చోటికి బదిలీ కోసం ప్రయత్నం చేయవచ్చు, కొత్త ఉద్యోగ ప్రయత్నం కూడా చేయవచ్చు. చాలా మంచి అనుకూలవంతమైన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. పై అధికారులతో మరణ కూడా పొందుకోవచ్చు. ఇక విద్యా విషయానికి వస్తే మంచి రాణింపు, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో కానీ, లేదా ఇంప్రూవ్మెంట్ రాస్తున్నటువంటి పరీక్షల్లో కానీ మంచి విజయం సాధించగలిగే అవకాశం బలంగా కనబడుతోంది. తప్పకుండా మీకు మంచి విజయం, విద్యా విజయం మీ సొంతం అవుతుంది. వృత్తిలో అంటే ప్రతి వ్యాపారంలో కూడా ఈ వారంలో అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. పార్ట్నర్షిప్ అంటే భాగస్వామి వ్యాపారంతో కానీ, కొత్త వ్యాపారం ప్రారంభించడం కానీ అనుకూలవంతమైన స్థితిగా చెప్పవచ్చు. తప్పకుండా మీకు ఆనందకరమైన శుభయోగ ప్రాప్తి పొందుకోవచ్చును. వృత్తి ఉద్యోగాదులు మంచి లాభాలు ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో అభివృద్ధి, మత్స్యకారులకి బ్రహ్మాండమైన సంపద, అలాగే రైతన్నలకు కూడా మంచి లాభాలు. రొయ్యలు, చేపల చెల్లెలకు అభివృద్ధి ఉంటుంది. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునేటువంటి అవకాశం కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అవకాశాలు కూడా చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతను పొందుకోబోతున్నారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలత. ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశం, శుభకరమైన సంతాన వార్త వినేటువంటి అవకాశం కూడా చాలా చక్కగా బలంగా కనబడుతుంది. అన్ని రకాల ప్రయోజనాల్ని, అనుకూలతల్ని, ఆనందాన్ని పొందుకునే శుభమైన వారంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృషభ రాశి వారి ఫలితాలను తెలుసుకుందాం. ఈ రాశి వారికి కూడా ఆనందమయ శుభయోగమే. ధనకనక వస్తువాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలకు కూడా లాభం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలకు కూడా అభివృద్ధి. ఈవెంట్స్ చేసే వారికి స్వదేశంలో, విదేశాల్లో కూడా మంచి ఈవెంట్స్ లభించగలిగేటువంటి అవకాశం ఉంటుంది. తీర్థయాత్ర సేవన కూడా ఉంటుంది. రైతన్నలకి బ్రహ్మాండమైన పంటల మంచి వర్షం, తప్పకుండా మీరు అనుకున్నటువంటి సమృద్ధి వర్షం ఉంటుంది. ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రైతులందరూ కూడా దయచేసి సేంద్రియ ఎరువులు వాడండి. విష రసాయనాలు చల్లి మీరు ప్రమాదమైనటువంటి పంటను పండించి మన దేశం యొక్క ఆరోగ్య స్థితిని అనారోగ్యానికి గురి చేసే ప్రయత్నం చేయకండి. దయచేసి ఎరువులను తగ్గించండి. సేంద్రియ ఎరువుల వైపు మీరు మళ్ళండి. తప్పకుండా మంచి పంట ఉంటుంది. రైతులకు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈ వారంలో అనుకూలవంతమైన పంట సమృద్ధి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల లాభాలు మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం కదా వ్యాపారాల గురించి. అన్ని వ్యాపారాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగం. భాగస్వామి వ్యాపారంతో కానీ, సింగిల్ వ్యాపారం కానీ, కుటుంబ సభ్యులు కలిసి చేసిన వ్యాపారం కానీ అన్ని రకాల వ్యాపారాల్లో కూడా వృద్ధి పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం ఉంటుంది. రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చు. మంత్రి పదవి ఆశించవచ్చును. నియోజకవర్గంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఆనందకరమైన సంపద, విద్యా అభివృద్ధి, అన్ని రకాల పరీక్షల్లో కూడా పరిపూర్ణ విజయం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్ సంబంధమైన పరీక్షల్లో కూడా మంచి విజయము సాధించగలిగే అవకాశం. మాతాపితృల సౌఖ్యం, పూర్వజన్మ సుకృతం వల్ల తల్లిదండ్రుల యొక్క అద్భుతమైనటువంటి సేవ చేసుకునే భాగ్యాన్ని పొందుకుంటున్నారు. కాబట్టి ఈ వారంలో మీరు మాతాపితృల సౌఖ్యాన్ని, కుటుంబ సభ్యులతో అనుబంధాన్ని, ఆస్తి పంపకాల లాభాన్ని, ఉమ్మడి ఆస్తిని వృద్ధి చేసుకునేటువంటి ప్రయత్నం కూడా మీరు మంచి అనుకూలతని, ఆనందాన్ని పొందుకుంటారు. మంచి మాట తీరు, వ్యవహార శైలి, 10 మందిలో
గౌరవాన్ని పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి మంచి లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం బలంగా కనబడుతోంది. మంచి ప్రశాంతతని, ప్రయోజనాన్ని, ఆనందాన్ని పొందుకునే శుభమైన వారంగా చెప్పవచ్చు. వీరికి ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశి ఫలితాలు కూడా బ్రహ్మాండం. కొత్త ఉద్యోగ ప్రయత్నంలో లాభాలు, ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం. తప్పనిసరిగా మీరు ప్రమోషన్ కోసం ప్రయత్నం చేయవచ్చు, అనుకున్న చోటి ఉద్యోగంలో మార్పు పొందుకోవచ్చును. చాలా మంచి ప్రయోజనం. పై అధికారులతో బ్రహ్మాండమైనటువంటి ఒడంబడిక, అంటే ఇద్దరి మధ్యలో సయోధ్య బాగా ఉండడం, అప్రిషియేషన్ బాగా ఉండడం, చేసిన పనికి మంచి విలువ లభించడం, తోటి సహోద్యోగులతో కూడా అనుకూలత, ఆనందయోగం. ప్రైవేట్ సెక్టార్లో కూడా బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులు మారడం. విదేశాల్లో ఉన్న వారికి చాలా మంది కంగారు పడుతున్నారు, ఈ మంత్ ఎండ్ లో నా వీసా అయిపోతుంది, నాకు ఉద్యోగం రాకపోతే ఇబ్బంది ఏర్పడుతుంది అనుకున్న వ్యక్తులకు కూడా ఈ వారంలో మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఉద్యోగ బదిలీలు కూడా ఉన్నాయి. విదేశాల్లో, స్వదేశాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి డిప్యుటేషన్ మీద మంచి ఉద్యోగ హోదాలో వెళ్లే అవకాశం ఉంటుంది. మంచి ఉద్యోగ లాభం, అనుకూలమైన ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు. విద్యాపరమైన అభివృద్ధి కూడా బలంగా ఉంది. పోటీ పరీక్షలు గానీ, అకాడమిక్ పరీక్షలు గానీ, ప్రమోషన్ కోసం రాయబడ్డ పరీక్షలు గానీ, ప్రాంగణ నియామకాలు రాష్ట్ర పరీక్షలు గానీ తప్పకుండా ఆయా పరీక్షల్లో విజయం సాధించడం ఖాయం. వృత్తిలో అనుకూలవంతమైన శుభయోగం. తప్పకుండా మీరు మీ వృత్తిలో మంచి అభివృద్ధిని, కొత్త వ్యాపారాన్ని, వ్యాపారపరంగా మంచి పేరు ప్రతిష్టలు పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన స్థితి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి పొందుకోవడం. కొత్త వ్యక్తులతో పరిచయాలు మీకు లాభాన్ని కలిగిస్తాయి. కుటుంబపరమైన అభివృద్ధి బాగా కనబడుతుంది. వివాహ సంబంధ వేడుకల్లో పాలు పంచుకోవడం, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అవకాశం. భూమి గాని, స్థలము గాని, పొలము గాని కొనుగోలు చేసే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. వాహన యోగం కూడా ఉండబోతోంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. రుణ విమోచనం, రోగనాశనం, శుభ సంతాన యోగం, శత్రునాశనం, మిత్రలాభం, ఆనంద యోగం. తీర్థయాత్ర సేవన గాని, విహారయాత్రలు గాని, విదేశీయాన యాత్ర గాని ఖచ్చితంగా ఉండబోతుంది. వీసా సంబంధ సౌలభ్యాలు కూడా బలంగా కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో లాంటి వ్యాపారంలో కూడా విస్తృతంగా మీరు దాన్ని విస్తరించే అవకాశం కనబడుతోంది. చాలా మంచి వ్యాపార వృద్ధి, ఆర్థికాభివృద్ధి, ధనయోగము, ఉద్యోగ లాభము, విద్యాభివృద్ధి, విదేశానం, ప్రశాంతమైన జీవం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అద్భుతం. తప్పకుండా మీకు అనుకూలవంతమైన పేరు ప్రఖ్యాతులు, ధనధాన్య వృద్ధి పొందుకోగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్టం మీ వెంటే. చాలా మంది మిమ్మల్ని కంగారు పెడతారేమో, పలానా ఆయన బాలేదన్నాడు, మీరు బాగుందంటున్నారు అనేటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉంటారు. పాపం నేను ఒకటే చెప్తాను, మీరు నేను చెప్పినటువంటి విషయాల్ని 2 వారాల ముందు, 3 వారాల ముందు మీకు జరిగినటువంటి శుభాశుభ సంఘటనలు తెలుసుకొని ఒక 4-5 వారాలు నన్ను చూడండి. జరిగిన సంఘటనలు ఉన్నాయి కదా, ఒక 1 మంత్ బ్యాక్ మీరు ఏ వారంలో ఏమేమి చెప్పాను, అవి మీకు ఎంతవరకు సూటబుల్ గా ఉన్నాయి, 70% కనీసం మీకు అనుకూలంగా ఉన్నాయా, ఉంటే నేను చెప్పింది ఫాలో అవ్వండి, లేదా నన్ను ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఈ వారంలో ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ఆనంద యోగ, రోగనాశనము, రుణ విమోచనము, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు, ధనవృద్ధి, కార్యసిద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు పొందుకోవడం, సంపూర్ణ దేహ ఆరోగ్యం, మానసిక స్థైర్యం, అదృష్టయోగం మీ వెంటే ఉంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదము, ధనవర్షము కురుస్తుందేమన్నటువంటి ధన ప్రాప్తి కూడా ఉంటుంది. మరి వెంటనే లేకపోతే మీ సంగతి చెప్తా అని కామెంట్ చేయకండి. మీ జన్మజాతకంలో ఉన్నటువంటి స్థితి చూసుకోండి. గోచారంలో మాత్రం మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలు కనబడుతున్నాయి. వృత్తి, ఉద్యోగాదుల లాభం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో గానీ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి బాగా ఉంటుంది. ఆగిపోయిన పనులు ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం. ఈ ప్రభుత్వ కాంట్రాక్టర్లకి ధన ప్రాప్తి పొందుకోవడం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత సానుకూలంగా. మనం రోజు చెప్పినటువంటి వ్యాపారాలనే కదా, ప్రతి వ్యాపారంలో కూడా భాగస్వామితో గాని, సొంతంగా గాని వ్యాపారస్తులకి మంచి లాభాలు పొందుకోవచ్చు, శుభవార్తలు వినవచ్చు, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి శుభమైన వాతావరణం. తప్పకుండా భగవంతుని అనుగ్రహం మీరు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఆశించినటువంటి ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చేటువంటి వారంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.
సింహరాశి వారికి కొద్దిగా సామాన్య ఫలితాలు కనబడుతున్నాయి. అంటే అనుకోని చిన్న చిన్న సంఘటనలు, మానసికమైన చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న అనారోగ్యాలు ఉంటాయి. కాస్త అశ్రద్ధ చేయకండి. వైద్యుని తప్పకుండా సంప్రదించే ప్రయత్నాన్ని చేయండి. ఏదైనా శస్త్రచికిత్స అవసరం ఉంటే ముందుగా మీరు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి, భగవద్గీత పారాయణ చేయండి. ఈ శస్త్రచికిత్స అవసరం లేకుండానే మీకు ఆరోగ్యం శుభకరంగా మారవచ్చును. ఏంది మంత్రాలు చింతకాలు రాలుతాయా? జపం చేసుకుంటే రోగం తగ్గిపోద్దా? ఏదైనా సాధ్యమే. భగవంతుని యొక్క శరణాగతి పొందితే ఏదైనా సాధ్యమే. కానీ భక్తి, వినమ్రత, శ్రద్ధ, భక్తులుంటే అన్ని అనుకూలంగా ఉంటాయి. ఏదో పైన జపం చేశాము అనుకుంటే సరిపోదండి. అది ఉనికిని సరిగ్గా వినియోగించుకోలేదు అనుకునే భావన ఉంటుంది. భగవంతుని యందు మనం పూర్తి స్థాయి ప్రశాంతతని పొందుకునే ప్రయత్నం చేస్తే లాభవంతంగా ఉంటుంది. ఏదేమైనా సామాన్య ఫలితాలున్నాయి కాబట్టి అడుగు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. కానీ శుభయోగాలు కూడా ఉన్నాయి. ధన ప్రాప్తి ఉంది. లాటరీలు జూదానికి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు అవన్నీ కూడా బిట్ కాయిన్స్ వరకు జాగ్రత్తగా మీరు పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. డే ట్రేడింగ్ లో మీరు పాలు పంచుకోకండి. కొద్దిగా ఇబ్బందులు ఉండవచ్చు, జాగ్రత్త. దీర్ఘకాలం పెట్టుబడి లాభాలు ఉంటుందిగా. లాటరీలకి జూదానికి తప్పకుండా దూరంగా ఉండండి. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి. వాళ్ళ అనుభవంతో వాళ్ళు చెప్పిన మాటలు వినండి. మీ అనుభవంలో ఏమాత్రం తప్పు లేదన్న భావన వచ్చేంత వరకు పెద్దవాళ్ళు చెప్పే మాట వినండి. మీ నిర్ణయాలన్నీ కూడా సరైనవి అనేటువంటి విషయం మీకు తెలిసి వచ్చేంత వరకు పెద్దలు చెప్పిన మాట మాత్రం వినండి. పనికి మాలిన వ్యక్తులు, బయట వాళ్ళ మాటలు వినకండి. తప్పకుండా మీకు అద్భుత విజయం సాధిస్తారు. ఆస్తి పంపకాల గురించి చర్చలు అక్కర్లేదు. పెద్దవాళ్ళు చెప్పింది తీసుకోండి. కోర్టు వైపు వెళ్ళారా, కోర్టులో అది తెగేది కాదు, ముడిపడేది కాదు. మీకు మనవడు వచ్చేదో మనవరాలు వచ్చేంత వరకు ఆ కోర్టు వివాదాలు తెగవు, ముడిపడవు. ఇది గ్యారంటీ ఎవరికైనా సరే. అలాగే ఓటీపీలు ఎవరికి ఇవ్వకండి. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలి జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు సమయపాలన ఉంటే చాలు. తప్పకుండా మంచి ర్యాంకు పొందుకునే అవకాశాలు, ప్రతి పరీక్షలో విజయం సాధించే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంది. కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఒక గంట ఎక్కువ పని చేయాల్సిన అవసరం వస్తుంది, పర్వాలేదు. కానీ మీకు తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు కనబడతాయి. ఉద్యోగంలో లాభం, విద్యలో రాణింపు ఉంటుంది. సీనియర్ సిటిజన్ కి లాభాలు ఉంటాయి. మహిళా మండలికి అనుకూలత ఉంటుంది. సువర్ణాభరణాలు పొందుకునే అవకాశాలు, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. మనం రోజు చెప్పుకునే వ్యాపారాలు ఉన్నాయి కదా, అన్ని వ్యాపారాల్లో కూడా కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. ప్రమోషన్ కోసం కొద్దిగా ఓపిక ఉంటే చాలు, తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. ఇక మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలత. రైతన్నులకు కూడా మంచి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు ఉన్నాయి. కాస్త సేంద్రియ ఎరువులు మాత్రమే వాడండి. దయచేసి రసాయన ఎరువులు వాడకండి. విషతుల్యమైన పదార్థాన్ని మన వారికి ఇవ్వకూడదు. రైతులు దయచేసి ఆ విషయం వినండి. ధాన్య పంట బ్రహ్మాండ పండుగ. ఈసారి పత్తి పంట బాగా పండే అవకాశం ఉంటుంది. మిర్చి పంట పండే అవకాశం ఉంది. పంచాంగ శ్రవణలు ఇవన్నీ చెప్పాము మేము. ఖచ్చితంగా అటువంటి పంటలు పండుతాయి. నీటి సమృద్ధి బాగా ఉంది. నీటిని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకుడు గుంతలు తవ్వుదాం. పొలాల్లో ఏదైనా ఒక బావి లాంటి తవ్వుదాం. నీటిని రక్షించుకుందాం. 4 పంటలు వేసుకుందాం, 5 పంటలు వేసుకుందాం. కాబట్టి మీరు నీటిని సంరక్షించుకోండి. సమృద్ధి వారణ ఈ సంవత్సరం. ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు కంగారు పడక్కర్లేదు. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి అనుకూలవంత స్థితి. విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నం చేయవచ్చు. కాకపోతే మీరు హనుమాన్ చాలీసా 127 సార్లు చదువుకొని మీరు విదేశీ ప్రయాణం చేసుకుంటే సానుకూలంగా ఉంటుంది. ప్రయాణ సాఫల్యత, ఆనందయోగం. విదేశాల్లో కూడా మంచి కళాశాలలో ప్రవేశం లభించే అవకాశాలు, స్వదేశంలో కూడా ఉన్నత కళాశాలలో ప్రవేశం లభిస్తుంది. కొన్ని ఆటంకాలని అధిగమించగలిగే ప్రయత్నం చేయండి. విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి, భగవద్గీత పారాయణ చేయండి. అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని తెలుసుకోండి. వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. నిదానం ఉండండి. సమయ పాలన పెట్టుకుంటే అన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కన్యా రాశి వారికి అదృష్ట యోగం, ఆనంద యోగం, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, ఆనంద యోగం, శస్త్రచికిత్స అవసరమైనటువంటి సంపూర్ణ ఆరోగ్యం, మానసిక దృఢత్వం, ఏ పనైనా చేయగలను అనేటువంటి సమర్థత, మంచి వాక్చాతుర్యం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ప్రతి సమస్యని సునాయాసంగా దాన్ని అధిగమించగలిగేటువంటి అవకాశం, వృత్తి ఉద్యోగాదులు లాభాలు, ఈవెంట్ వారికి మంచి లాభాలు, కొత్త ఈవెంట్స్ లభిస్తాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ఉద్యోగం వల్ల ధన ప్రాప్తి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం, రైతన్నలకి మంచి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి ఖాయం. మనం రోజువారీ చెప్పుకునేటువంటి అన్ని రకాల వ్యాపారాలు లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగం కూడా అనుకూలంగా ఉంటుంది. కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం ఉంది. దర్శకులకి, నిర్మాతలకి, నటినట్లకి గొప్ప అవకాశాలు కూడా పొందుకునే అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి సానుకూలవంతమైన స్థితిగా చెప్పవచ్చు. కుటుంబ సౌఖ్యం, వివాహ యోగ్యత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, కోర్టు వివాదాల సమస్య పోవడం, ఆత్మీయుల కలయిక, ఆనంద యోగం, అనుకున్న పనులు సమయానుకూలంగా పూర్తి చేసుకోవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా చాలా మంచి శుభ ప్రయోజనాలు పొందుకునే అవకాశం. ప్రశాంతమైన వారంగా చెప్పవచ్చు. ఈ వారంలో మీరు అనుకున్నది సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఆనందమయ జీవనాన్ని పొందుకుంటారు. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.
తులారాశి వారికి కాస్త సామాన్య ఫలితాలు ఉన్నాయి. గత వారంలో మంచి ఫలితాలు పొందుకొని ఈ వారానికి వచ్చరికి సామాన్య ఫలితాలుగా మారిపోయింది. అంటే చిన్న చిన్న అవరోధాలు, స్పీడ్ బ్రేకర్ లాంటివే, కానీ మళ్ళీ మీ ప్రయాణం స్పీడ్ బ్రేకర్ దగ్గర స్లో అయినా తర్వాత మీ ప్రయాణం మళ్ళీ 100 కిలోమీటర్ స్పీడ్ తో వెళ్ళగలిగే అవకాశం కనబడుతోంది. జీవన ప్రయాణం, ధనము, ఆనందం, ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం కూడా ఉంది, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి ఉంటుంది, అన్యోన్య దాంపత్య జీవనం ఉంటుంది. పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం ఉంది. కానీ ఈ వారంలో మీ యొక్క విషయాల్ని పెద్దవాళ్ళకి చెప్పి అనవసర గొడవలు తెచ్చుకోకండి. జాగ్రత్తగా ఉండండి, మౌనంగా ఉండండి. ఆస్తి పంపకాల గురించి అనవసరంగా చికాకులు తెచ్చుకోకండి. పెద్దవాళ్ళు చెప్పింది ఫాలో అవ్వండి, వాళ్ళ సేవ చేయండి, తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. కానున్న కార్యం గంధర్వులు తీరుస్తారు. ఎందుకు కంగారు పెడతారు మీరు? అలాగే ప్రతి విషయంలో కూడా హడావుడి నిర్ణయాలు తీసుకోకండి, కొద్దిగా ఆలోచించండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చును. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకుంటారు. ఒకసారి జన్మజాతకం కూడా చూయించుకునే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. విదేశాలు వెళ్ళాలనుకున్న వారు తప్పకుండా మీరు ఒకసారి జన్మజాతకం చూయించుకోండి. తద్వారా దానికి తగిన పరిహారాలు చేసుకుంటే సంపూర్ణటువంటి విదేశాల్లో ఉన్నతమైనటువంటి అనుకూలత, ఆనందాన్ని పొందుకోవచ్చు. ఒక్కసారి మంచి జ్యోతిష్కుడిని సంప్రదించే ప్రయత్నాన్ని చేయండి, తద్వారా అనుకూలంగా ఉంటుంది. ఇక మనం రోజువారీ చెప్పుకునేటువంటి వ్యాపారాలు ఉన్నాయి కదా, అన్ని రకాల వ్యాపారాల్లో కూడా అనుకూలత ఉంది. అది ఎక్కువగా భాగస్వామి మీద ఎక్కువ ఆధారపడండి, డిపెండ్ అవ్వకండి. సమయపాలన చూసుకోండి. రెండవది, అవతల వాళ్ళ మీద ఆధారపడి పర్లేదు ఈ పని వారు పూర్తి చేస్తారు అనుకుంటే మోసపోయే ప్రమాదం ఉంది. మీ పర్యవేక్షణ, స్వీయ పర్యవేక్షణ ఉన్నప్పుడైతే మీకు లాభం ఉంటుంది. ఏదైనా ఒప్పంద పత్రాలు ఉంటే మరొకసారి తేట తెలుగులో, తెలిసిన భాషలో మీ ఈ యొక్క ఒప్పంద పత్రాలు మళ్ళీ రాసుకునేటువంటి ప్రయత్నం చేస్తే మీకు సానుకూలవంతమైన శుభయోగం ఉంటుంది. మంచి అభివృద్ధి ఉంది కనబడుతోంది. విద్య, ఉద్యోగ, విదేశీయాన, బంధులాభం, మిత్ర సౌఖ్యం కూడా ఉంటుంది. వ్యాపారపరంగా అభివృద్ధి ఉంటుంది. అలాగే కళాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం ఉంది. రాజకీయ రంగంలో అనుకూలత ఉంటుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లులకు అభివృద్ధి. రైతన్నలకు కూడా పంట లాభం ఉంటుంది. పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభవంతంగా ఉంటుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా సానుకూలవంతమైన శుభయోగాలుగా చెప్పవచ్చు. కాస్త ఓపిక, ప్రశాంతత, సమయ పాలన, పెద్దల యందు భక్తి, చేస్తున్న పనిలో జాగ్రత్త పడుతూ ఒక అడుగు తీసి అడుగు వేసిన విషయంలో ఒకసారి ఆలోచించుకుని ముందు అడుగు వేసే ప్రయత్నం చేయండి. ఎవరికి అనవసరంగా అప్పులు ఇవ్వకండి, పూచికత్తుగా సంతకాలు చేయకండి. తద్వారా అనుకూలవంతమైన శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారికి కూడా కాస్త జాగ్రత్తలు పాటించక తప్పదు. నెగిటివ్ ఫలితాలు లేవు. పాజిటివ్గా ఉండడానికి నోరు అదుపులో ఉండాలి. 2 రకాల అదుపులు చెప్తుంటాను రోజు నేను. ఒకటి, తినే విషయంలో, అంటే అకాల సమయంలో మనం తినకూడదు, పనికిరాని టైంలో మనం తినకూడదు. ఇది మిడ్ నైట్ బిర్యానీ, మిడ్ నైట్ మద్యపానం, ఎర్లీ మార్నింగ్ టిఫిన్లు, బ్రేక్ఫాస్ట్లు, దోశలు, ఇడ్లీలు పనికిరాదు. నైట్ షిఫ్ట్ అంటే ఏం చేయమంటారు? నైట్ షిఫ్ట్ మీకు ఎన్ని గంటకు ఉంటుంది? 1 గంటకు ఉంటుంది. రాత్రి 7:30, 8 తింటారుగా. అర్ధరాత్రి తినాలనిపించింది, కాసిన్ని ధాన్యపు గింజలు తినండి, స్ప్రౌట్స్ అంటారు కదా, అవి తినండి. ఇడ్లీలు, దోశలు అన్నీ అవన్నీ ఎందుకు? అసిడిటీ క్రియేట్ ఎందుకు? మిడ్ నైట్ మద్యపానం చేసి ఆఫీస్ పని చేయడం ఎందుకు? గంటకు ఒక ధూమపానం ఎందుకు? ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఐశ్వర్యం మన వెంటే ఉంటుంది. ఆరోగ్యం లేనప్పుడు ఎంత ఐశ్వర్యం ఉన్నా ఏం చేయలేదు. చూడండి, పెద్ద పెద్ద వాళ్ళు కాలం చేశారు కదా, కోట్లు డబ్బులు ఉన్న వాళ్ళు కాలం చేశారు. ఏమైనా కాపాడింది వాళ్ళని? ఆరోగ్యవంతమైన లక్షణం ఉంటే డబ్బు అదే వస్తుంది. ఆరోగ్యమే ప్రధానం, ఆరోగ్యమే మహాభాగ్యం. ఇక్కడ ఆరోగ్యం పైన దృష్టి పెట్టే ప్రయత్నం చేయాలి. అలాగే కళాకారులు, క్రీడాకారులకి మంచి లాభాలు ఉన్నాయి. అంటే సామాన్య ఫలితాలు ఉన్నాయి, నెగిటివ్ ఫలితాలు ఏం లేవు. కానీ జాగ్రత్త వహిస్తే ఆ నెగిటివ్ ఫలితాలు రాకుండా ఉంటుంది, పాజిటివ్ ఫలితాలు వృద్ధి పొందుకునే అవకాశం. మరి దానికి ఏం చేయాలి? పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి, సరైన సమయపాలన ఉండాలి, సరైన భోజనం ఉండాలి. అంతకు మించింది ఒకటి ఉంది, సరైన మాట తీరు ఉండాలి. మధురంగా మాట్లాడండి. మృదువుగా, మధురంగా మాట్లాడితే అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు ఉంటాయి. మాట తీరుతోనే అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి. హడావుడి నిర్ణయాలు తీసుకోకండి. ఒక్కసారి ఆలోచించండి, ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం, ఏం చెయ్యాలి. అది ఆలోచిస్తే మీకు మంచి శుభయోగం కలిగే అవకాశం. రైతన్నలకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఏదైనా క్షేత్ర దర్శనం చేయండి, మొక్కులను తీర్చేసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణంలో కూడా జాగ్రత్తలు పాటించండి. తొందరపాటుని అక్కర్లేదు. భగవంతుని అనుగ్రహంతో మీకు అన్ని శుభయోగాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారం కలిసి వస్తుంది. పోటీ పరీక్షలు కానీ, ఎక్కడ పరీక్షలు కానీ విజయం సాధించే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలోను, రాజకీయ రంగంలోను కలిసి వచ్చే అవకాశం. మనం రోజువారీ చెప్పుకునేటువంటి ప్రతి వ్యాపారంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉంటే చాలు మీ వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కాస్త నోరు కంట్రోల్లో ఉంటే అన్ని రకాల శుభయోగాలు, ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విదేశీ ప్రయాణం కూడా మీకు సానుకూలంగా ఉంటుంది. ఒకసారి మీ ఎందుకని మంచిది జన్మ జాతకాన్ని ఒక్కసారి చెక్ చేయించుకోండి. లాభ ప్రయత్నం, లాభయోగం, ఆనంద యోగం పొందుకోవచ్చు. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా శుభయోగ, ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.
ధనుసు రాశి వారికి విజయ పరంపర, ఏ పనైనా సరే సునాయాసంగా పూర్తి చేసుకుంటారు. ఆత్మస్థైర్యం, కుటుంబ సౌఖ్యం, సోదరులతో మైత్రి, మాతృ సౌఖ్యము, వాహన యోగము, విద్యాలాభము, సంపూర్ణ విద్యాలాభం, పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షలు కానీ సంపూర్ణ విజయం సాధించే అవకాశం. అనుకున్నటువంటి ప్రతి విద్యలు ప్రాంగణ నియామకాల ఉద్యోగం కోసం కావచ్చు, లేదంటే ప్రమోషన్ కోసం కావచ్చు, IELTS GRE TOEFL కావచ్చు, బ్యాక్లాగ్ పరీక్షలు కావచ్చు, లేదంటే ఇంప్రూవ్మెంట్ పరీక్షలు కావచ్చు, బెస్ట్ పర్సెంటేజ్, బెస్ట్ ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఉన్నాయి. విద్యా పరిపూర్ణత, ఉద్యోగ ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. 100% మీకు కలిసి వచ్చే అవకాశము. మీరు అనుకున్నది సాధిస్తారు. ధన ధాన్య విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాలకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు. మనం రోజువారీ చెప్పుకునేటువంటి అన్ని రకాల వ్యాపారాల్లో కూడా వృద్ధి. ఈ వారంలో ఒక్కొక్క వ్యాపారంలో ఒక్కొక్క చోట అద్భుతమైనటువంటి వృద్ధి సాధిస్తారు. ఆ వృద్ధి అలాగే ఉంటుంది. తప్పకుండా ప్రతి వ్యక్తి నుంచి కూడా మంచి సాదరపూర్వకమైనటువంటి ఆహ్వానం ఉంటుంది. వ్యాపార రీత్యా అభివృద్ధి ఉంటుంది. 10 మంది సహకరించే అవకాశం, మాతాపితల సౌఖ్యం, ఆస్తి పంపకాలు, ధనయోగము, కోటి వివాదాల సమసిపోవడం, తప్పకుండా మెరుగైనటువంటి ఆర్థిక ప్రయోజనం పొందుకుంటారు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, మత్స్యకారులకి చాలా మంచి లాభాలు ఉన్నాయి. రైతన్నలకు కూడా పంట లాభం, పూలు పండుగ పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి కనపడుతోంది. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కూడా మంచి లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి సానుకూలత, ఆనంద యోగం, ఆర్థిక లాభం, రోగనాశం, రుణ విమోచనం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన శుభమైన వారంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా ఐశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? కాస్త దూకుడు తగ్గించే ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి వివాదాలకు వెళ్ళకండి. తన పర భేదము తప్పకుండా చూసుకోవాలి. అటువంటి భేదభావం లేకపోతే కాస్త ఇబ్బందే. పర్లేదులే మావాడే, పూచికత్తుగా సంతకాలు పెడదాం, పర్వాలేదు నాకు ఇస్తాడు అంటే మీరు ప్రమాదంలో పడ్డట్టు. ఈ ఒక్క వారం నిక్కచ్చిగా ఉండండి. తర్వాత చూద్దాం, నాకు కొద్దిగా బిజీ ఉన్నాను, తర్వాత సంతకం పెడతామని చెప్పండి. లేదు సంతకం పెట్టలేని ఈ వారంలో నేను, నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉందని చెప్పేసేయండి. నో ప్రాబ్లం. జాతక పరంగా నాకు బాలేదని చెప్పండి. పోయేదే ఉంది, మన సొంత విషయం. జాతకంలో బాలేదు, నేను పెట్టాను. ఇప్పుడు అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలు కదా. అటువంటి ప్రయత్నాన్ని చేయాలి. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది, కానీ ఉద్యోగ భద్రత ఉంటుంది. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడానికి కొద్దిగా వారం పడుతుంది. ప్రాంగణ నియామకాల ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు ఇంటర్వ్యూలో బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా ఉండాలి. నాకే వస్తుంది, నాకంటే తోపు ఎవరు లేరు, నేను పూర్తిగా చదివేసుకున్నాను, నేను IIT బాంబే, నేను IIT మద్రాసు, ఈ ఉద్యోగం నాకు ఆఫ్టర్ ఆల్ రాదా? వద్దు. తల పొగరుతనం మీకు పనికి రాదు. అనవసరమైనటువంటి తల బిరుసుతనం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి. తల్లిదండ్రులతో సఖ్యతగా ఉండండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అతి సర్వత్రా వర్జనమండి. నెగిటివ్ ఫలితాలు ఉన్నాయి స్వామి, నెగిటివ్ ఏం లేదు, సామాన్య ఫలితాలు ఉన్నాయి. భగవంతుని అనుగ్రహం, పెద్దవాళ్ళ మాట వినడం, పెద్దవాళ్ళ సేవ చేసుకోవడం, అనవసర వ్యక్తులకి దూరంగా ఉండడం లాంటివి చేస్తే ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాల శ్రేణివాసం. కానీ ఇక్కడ లాటరీలకి, జూదానికి దూరంగా ఉంటే ఈ బిట్ కాయిన్స్ వరకు లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ వరకు లాభం ఉంది. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. 10 మందిలో జాగ్రత్తగా మాట్లాడండి, అనుకూలం ఉంటుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, కానీ సీనియర్స్ మాత్రమే సముద్రంలోకి చేపల వేటకెళ్ళండి, జూనియర్స్ ని తీసుకువెళ్ళకండి. రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం ఉంటుంది. రైతన్నలకు కూడా మంచి లాభం ఉంది. సేంద్రియ ఎరువులు మాత్రమే అండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు రసాయనాలు వాడకండి, అది ప్రమాదము. మీకు తెలుసు, మీరు పండించిన బియ్యం మీరు నేరుగా తినగలరా? తినలేరు. అందులో మీరు అనేక రసాయనాలు, పత్తి కోసము, దానికోసము, దీనికోసం రసాయనాలు చల్లి 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 ఆ పంటనేదో బాగా ఏపుగా ఎదిగింది అనుకుంటున్నారు, కానీ అది ఒడ్లుగా మార్చి, ధాన్యముగా మార్చి వండుకుంటున్నప్పుడు కమ్మటి వాసన లేదు. వెంటనే పురుగులు పడుతున్నాయి, బియ్యం పప్పులు పురుగులు పడుతున్నాయి. వండితే వాసన, మంచి వాసన రావట్లా, కమ్మటి వాసన రావట్లా. అది మీకు తెలుసు. మరి ఏం చేద్దాం? సేంద్రియ ఎరువులు వాడితే పుష్టి అయినటువంటి ఆహారం ఉత్పత్తి అవుతుంది. మన దేశము ఆరోగ్యవంతమైన దేశంగా ఉంటే మనకి మిగతావన్నీ అనుకూలంగా ఉంటాయి. దానికి 50% కారకులు ఈ యొక్క రైతులు అవుతున్నారు. రైతులు తలుచుకుంటే ఆరోగ్య భారతం ఏర్పడుతుంది. కాబట్టి సేంద్రియులు మాత్రమే వాడే ప్రయత్నం చేయండి. అది నా యొక్క విజ్ఞాపన. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా సరే ఈ వారంలో మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, జ్యోతిష పండితులకి అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. ధన కనుక వస్తువు ప్రాప్తి ఉంటుంది. ఉద్యోగంలో అనుకూలత, విద్యా లాభము, ప్రయత్నాల పూర్వక వ్యాపార లాభము, భాగస్వామితో అంటే వ్యాపార భాగస్వామి జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండండి. ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకండి. తగు జాగ్రత్త తీసుకోండి. కళాకారులు, క్రీడాకారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, సినిమా రంగంలో కానీ తగు జాగ్రత్తలు తీసుకుంటే మీకు లాభం. మనం రోజువారీ చెప్పుకునే వ్యాపారంలో కూడా ఎక్కువగా ఇతరుల మీద డిపెండ్ అవ్వకపోతే వ్యాపార లాభం, వృత్తి లాభం, అనుకూలవంతమైన విదేశీయానం, విద్యాభివృద్ధి కూడా ఉంటుంది. భగవద్గీత పారాయణం, నిరంతరం లక్ష్మీ సహస్రనామ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. జూన్ 2వ వారంలో కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? చాలా మంచి అనుకూల ఫలితాలు ఉన్నాయి. వీరికి ఉత్సాహం ఉరకలేస్తున్నట్టుగా ఉంటుంది. చాలా మంచి ప్రయోజనాన్ని, వ్యాపారంలో అభివృద్ధిని, చాలా మంచి వ్యాపార వృద్ధిని,
అంటే ఒక నిర్ణయాత్మకమైన ఆలోచనలు, ఒక పద్ధతి, ప్రశాంతత, దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. 10 మందిలో గౌరవాన్ని పొందుకుంటారు. 10 మందితో కలిసి ఉంటారు. ప్రతిరోజు మనం చెప్పుకునేటువంటి వ్యాపారంలో, అన్ని రకాల వ్యాపారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వ్యాపారంలో వృద్ధికి మాత్రం ఖాయం. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారా? ఈ వారంలో మీకు ఖచ్చితమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగం ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి కోసం కానీ, ప్రమోషన్ కోసం కానీ, లేదంటే మార్పు కోసం కానీ, లేదా మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో మీరు ఉద్యోగం మార్పుల కోసం కానీ ఈ వారంలో ప్రయత్నం చేయవచ్చు. తప్పకుండా మీకు అటువంటి ప్రయోజనం పొందుకుంటారు. మరి విద్యా సంగతి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ చాలా మంచి అనుకూలతని ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, ఐఏఎస్, ఐపీఎస్ అంటే ఏ పరీక్షలైనా సరే ప్రమోషన్ కోసం రాసే పరీక్షల్లో తప్పక విజయాన్ని సాధించగలిగే అవకాశం. వ్యాపార పరంగా వృద్ధి, ఉద్యోగ పరంగా లాభం, విద్యాపరంగా అనుకూలత, వృత్తిపరంగా ఇంకా మంచి శుభయోగాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. చాలా బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు, సాహసవంతమైన నిర్ణయాలు తీసుకుంటారు. మంచి బలమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త వ్యాపార ప్రారంభం, సినిమా రంగంలో వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి పొందుకోవడం, పెద్దల మాట వినడం, పెద్దలతో అనుకూలతలు, పెద్దలు చెప్పినటువంటి వైవాహిక జీవనానందం, ఇంట్లో ఏదైనా వివాహ వేడుకలు, కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి గౌరవంతో పాటుగా ఆర్థిక ప్రయోజనం కూడా పొందుకుంటారు. అవార్డు రివార్డు వచ్చే అవకాశం. ఇక సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి. పట్టిన పట్టు వదలకుండా మీరు చేసేటువంటి ప్రయత్నాలు సంపూర్ణ విజయాన్ని సాధిస్తాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు వారికి లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. మంచి ఆలోచనలు, కార్యసిద్ధి, ఉద్యోగ లాభం, విద్యా పరిమితులు, విదేశీయానం, విదేశాలు కూడా బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టు వెళ్తుంది. ఈ నెలలో వీసా అయిపోతుంది అన్నటువంటి వ్యక్తులకి వీసా రావడము, లేదంటే ఉద్యోగంలో తప్పకుండా మీకు అనుకూలవంతమైన స్థితి కనబడుతుంది. విదేశాలు మళ్ళీ ఉండగలిగే అవకాశం, విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే వీసా సౌలభ్యం కూడా బలంగా ఉంటుంది. మంచి ఆకర్షణీయమైనటువంటి ఆర్థిక ఆనంద ప్రయోజనాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి ఖాయము. కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోయే అదృష్ట యోగం. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ శుభజీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక మీనరాశి వారికి జూన్ 2వ వారంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? స్వామి ఉద్యోగం కోసమే స్వామి, ప్రతి వారం మీరు ఉద్యోగం వస్తూ అంటున్నారు, ఈ వారంలో వస్తుందా? సంతానం కోసం స్వామి ఎదురు చూస్తున్నాం, పెళ్ళై 5 ఏళ్ళు అయింది, సంతానం లేదు. ఈ వారంలో మీరు శుభవార్త వింటారు. తప్పనిసరిగా సంతాన యోగం, ఉద్యోగ లాభం, ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేట్ సంస్థల ఉద్యోగం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కుటుంబపరమైనటువంటి అభివృద్ధి, సోదరుల మైత్రి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం అద్భుతంగా ఉన్నాయి. వివాహాది నిశ్చయ తాంబూలాదు లాభం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ఇలా ప్రతి వ్యాపారంలో మనం ప్రతిరోజు చెప్పుకునేటువంటి వ్యాపారంలో అభివృద్ధి బాగా ఉంటుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెర్ల వారికి, రైతులకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం, స్వర్ణకార ఆభరణాలు అంటే స్వర్ణకార వ్యాపారస్తులకు లాభం, స్వర్ణము కొనుగోలు చేసే అవకాశం, స్త్రీమూర్తులకి మంచి లాభాలు ఈ వారం. తప్పకుండా మీ వారినో మీ సోదరును అడిగి మంచి బ్రహ్మాండంగా బంగారం కొనుక్కోవచ్చు. తండ్రితో కూతురు చేసేటువంటి అల్లరి తప్పకుండా మీ యొక్క మొండితనంతో, పట్టుదలతో తండ్రిని మెప్పించి బంగారం కొనుక్కునే అవకాశం కూడా ఉంటుంది. లేదా వివాహం కోసం మీరు సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేయవచ్చు. మంచి సౌలభ్యవంతమైన ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు ఉన్నాయి. విదేశీయానం, విదేశాల స్త్రీ నివాసం, విద్యాభివృద్ధి, వృత్తి ఉద్యోగాల లాభాలు పొందుకోవడం, అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనం వల్ల శత్రునాశనం, మిత్రలాభం, రుణ విమోచనం, రోగనాశనం, ప్రశాంతమైన సుఖ జీవనం. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్టాది ఆనంద యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. తప్పక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకమైనటువంటి ధార్మిక విషయాల గురించి ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్ లో కానీ తప్పకుండా ఫాలో అవ్వండి. మనము 10 లక్షల సబ్స్క్రైబర్ కి వెళ్ళాలి, మీ అందరి సహకారం కావాలి అని కోరుకుంటూ సమస్త సన్మంగళాని భవంతు. మరొక్కసారి ప్రేమతో మీ కిరణ్ శర్మ.